జెంటిల్‌మెన్ సిండ్రోమ్ అనేది ఒక సిండ్రోమ్ అండి. మంచి వాళ్ళు అనిపించుకోవడం కోసం తనను తాను సమస్యలకు గురి చేసుకునేవాళ్ళు కొంతమందుంటారు. అందరూ నన్ను మంచివాళ్ళు అనుకోవాలని వీళ్ళు పూర్తిగా సరెండర్ అయిపోతారండి. ఎవరన్నా ఏదన్నా అనుకుంటారేమో, నీ ఒపీనియన్‌లు చెప్తే ఎదురోళ్ళు ఏమన్నా అనుకుంటారేమో, ఎవరన్నా అప్పు అడిగినప్పుడు ఇవ్వకపోతే ఏమన్నా అనుకుంటారేమో, ఏదైనా సహాయం కోరినప్పుడు ఇవ్వకపోతే ఏమన్నా అనుకుంటారేమో, నీకు ఒక ఒపీనియన్ ఉంది. ఆ ఒపీనియన్ చెప్తే ఎదురోళ్ళకి నెగెటివ్‌గా అనుకుంటారేమో. నేను అందరి మధ్య మంచివాడిగా పేరు తెచ్చుకోవాలి. కాబట్టి నీ వ్యక్తిత్వాన్ని పూర్తిగా చంపేసుకొని ఎదురోళ్ళకు భావాలకు అనుగుణంగా నువ్వు మెల్ట్ అయిపోతావు. ఎవరన్నా అప్పడిగితే నో అని చెప్పలేవు. ఎవరైనా సెక్స్ అడిగితే నో అని చెప్పలేవు. ఎవరైనా పక్క సీట్ అడిగాడనుకోండి నో అని చెప్పలేవు. ఎవరైనా మీ పుస్తకాలు అడిగారనుకోండి నో అని చెప్పలేవు. ఎవరైనా ఇంటికొచ్చి కొంచెం సహాయం అడిగారనుకోండి టీ, కాఫీ అని నో అని చెప్పలేవు. దాంతోటేమో మీ బాస్ ఎక్స్ట్రా పని అప్పచెప్పేస్తున్నాడు నీకు. నో అని చెప్పలేవు. మొహమాటానికి పని అప్పేసుకుని నెత్తి మీద పెట్టేసుకుని డిప్రెషన్, యాంగ్జైటీలకు గురవుతాయి. ఇది ఆఫీసులో కావచ్చు, వ్యాపారాల్లో కావచ్చు, కస్టమర్ల దగ్గర కావచ్చు, భార్య దగ్గర కావచ్చు, మొగుడి దగ్గర కావచ్చు, అత్తగారి దగ్గర కావచ్చు, ఆడపడి దగ్గర కావచ్చు. ఒక కోడలు మంచి కోడలు అనిపించుకోవడం కోసం తెల్లవారుజామున 4 గంటల నుంచి రాత్రి వరకు పనిచేస్తూనే ఉండేదండి. అత్తగారి దగ్గర మంచి మార్కులు వేసుకోవాలి. అత్తగారి దగ్గర మంచి మార్కులు ఏం చేసి మంచి కోడలు అని చెప్పేసి తన వ్యక్తిత్వాన్ని హరించేసుకుని ఫైనల్‌గా ఎప్పుడుకో రిలీజ్ అయ్యేవాళ్ళు చాలామంది ఉన్నారు. దీన్ని జెంటిల్‌మెన్ సిండ్రోమ్ అంటారు. మొహమాటం, అతి మంచితనానికి పోతే నీ వ్యక్తిత్వం పూర్తిగా ఫట్ అయిపోతుందండి. నువ్వు ఎదురోళ్ళకు అనుగుణంగా సరెండర్ అయిపోతున్నావు. ప్రతిదానికి సరెండర్ అయిపోతున్నావు. తప్పనిసరిగా నీకంటూ కొన్ని ఒపీనియన్స్ ఉండాలి. నీకంటూ కొన్ని అభిప్రాయాలు ఉండాలి. నీకంటూ ఒక వ్యక్తిత్వం ఉండాలి. ఎదురోళ్ళకు అనుగుణంగా నువ్వు పూర్తిగా మెల్ట్ అయిపోవాల్సిన అవసరం లేనే లేదు. సో నిన్ను నువ్వు బీ అసర్టివ్. అసర్టివ్‌నెస్ అంటే నువ్వు చెప్పాలనుకున్నది స్పష్టంగా చెప్పగలగడం. చెప్పాలనుకున్నది కుండ బద్దలు కొట్టి చెప్తే అగ్రెసివ్‌నెస్ అండి. చెప్పాలనుకున్నది చెప్పకుండా మనసులో ఉండి బాధపడితే ప్యాసివ్ అంటారు దాన్ని. సో గ్రో హెల్తీ వెల్తీ వైజ్ యాప్‌ని డాక్టర్ క్రాంతి గారి యాప్‌ని డౌన్లోడ్ చేసుకోండి. బోలెడంత కంటెంట్ మీకు సూపర్‌గా మిమ్మల్ని అందరి పైకి తీసుకెళ్ళే కంటెంట్ మీకు ఇస్తాను. బై. ఆల్ ద బెస్ట్. బై.